2026లో ఎవరైతే తెలంగాణలో టీజీ డిసెట్ ద్వారా డిఎడ్ ఆర్టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మ్యాథ్స్ కి సంబంధించిన 20 మార్క్స్ అయితే ఉంటాయండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ టాపిక్స్ అండి. సో గన్ షాట్ టాపిక్స్ అంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో ఇవి మాత్రం ప్రిపేర్ అయినా వెళ్తే మీకు ఖచ్చితంగా 18+ మార్క్స్ వస్తాయి. అండ్ ఏవైతే నేను మిగతా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తానో అవి కూడా చేసుకొని పోతే పక్క 20/20 మార్క్స్ వస్తాయి. అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, నేను ఏవైతే ఆ సిలబస్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ అవి మాత్రం చెప్తాను. అవి చదువుకొని పోతే సరిపోతుంది. మీరు 6th to 10th అన్ని చేస్తే మనకు టైం అయితే సరిపోదండి. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరైతే మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మ్యాథ్స్కి వచ్చేసి 20 మార్క్స్ అండ్ చాప్టర్స్. సో టోటల్ 14 చాప్టర్స్ ఉంటుంది. సో గైడ్ లైన్స్ ప్రకారం మనకు ప్రతి చాప్టర్ నుంచి ఒక మార్క్ వస్తుంది. ఓన్లీ నేను 6 చదువుకొని పోతా, 8 చదువుకొని పోతా అంటే అట్లా కుదరదు. మీరు కంప్లీట్ గా 10th క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అయితే మొత్తం చదువుకొని వెళ్తే పక్కా మీకు 20 మార్క్స్ అయితే వస్తాయి. సో సిలబస్ వచ్చేసి మనకు యాజ్ పర్ 10th క్లాస్ సిలబర్సే ఉంటుంది, 10th ఉంటుంది. కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి కొంతమందికి కష్టం అవుతుంది. మీరేం చేయాలంటే మీకు ఓపిక ఉంటే 6th క్లాస్ to 9th క్లాస్ బేసిక్స్ ఏవైతే టెక్స్ట్ బుక్ లో ఉంటాయో అవన్నీ చదువుకోవచ్చు. లేదు నాకు టైం వేస్ట్ అవుతుందంటే డైరెక్ట్ 10th క్లాస్ ఓపెన్ చేసుకొని బుక్, అందులో ఎవ్రీడే ఒక చాప్టర్ ఓపెన్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, థియరీ, షార్ట్ నోట్స్ రాసుకుంటే మీకు 10 days లైక్ 14 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 14 days లో ఎవ్రీ డే 1 hour or 2 hours మీరు చదువుకుంటే మ్యాథ్స్ అయిపోతుంది. అదే మ్యాథ్స్ చదివే ప్రాసెస్ లో ఇంకొక సబ్జెక్ట్ కూడా అట్లా 3 సబ్జెక్ట్స్ మీరు 10 days 15 days పెట్టుకుంటే మీ ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చండి. కాకపోతే ఎవరైతే డైలీ 3 సబ్జెక్ట్స్ 3 hours ఒక్కొక్క గంట ఒక్కొక్క సబ్జెక్ట్ ఇట్లా ప్రాపర్గా చదువుకుంటే మీకు సిలబస్ అనేది 1 month లో అయిపోతుంది. సో మ్యాథ్స్ సిలబస్ అయితే 10th క్లాసే ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు డైరెక్ట్ 10th స్టార్ట్ చేయండి. ఈ 6th to 9th మొత్తం కూర్చుంటే టైం అయితే సరిపోదు. సో మెయిన్గా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఇంటర్ స్టూడెంట్స్ రాస్తారు, డిగ్రీ స్టూడెంట్స్ రాస్తారు, బీటెక్ స్టూడెంట్స్ రాస్తారు, బీఎడ్ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరు రాస్తున్నారు, వేరే ఇతర కోర్సెస్ చేసిన వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి మెయిన్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఈ 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉంటుందో 6th to 10th అన్ని బేసిక్స్ కవర్ అయ్యేటట్టు థియరీ అండ్ మనకు ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అండ్ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు అండ్ టెక్స్ట్ బుక్స్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి అవే రిపీట్ అవుతాయి మనకు ఈ డీసెట్లో. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఒక బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంకి ఆ బుక్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో బుక్ కాస్ట్ వచ్చేసి 50 రూపీసే. ఆ 50 రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఆ ఒక్క బుక్ చదువుకుంటే మీకు 20/20 వస్తాయండి. అందులో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముండవు. ఒక మోడల్కి ఒక ప్రాబ్లమ్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ అవే రిపీట్ అవుతాయి సేమ్ టైపు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ డీసెట్ అండ్ ఎడ్సెట్. సో ఎడ్సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ బుక్ తీసుకోవచ్చు. సేమ్ సిలబస్ ఉంటుంది, మీరు డీసెట్ అయినా ఎడ్సెట్ అయినా. సో ఎడ్సెట్కి కొద్దిగా ఎక్కువ సిలబస్ ఉంటుంది, కానీ డీసెట్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ సిలబస్. ఈ 14 చాప్టర్స్ మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అది లింక్ క్లిక్ చేసుకొని 50 రూపీస్ పే చేస్తే మీకు డైరెక్ట్ PDF డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఎవ్రీడే అది రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు మీడియం. సో తెలుగు మీడియంలో తెలుగు గ్రామర్కి సంబంధించిన బుక్ అయితే చేయడం జరిగింది. సో ఆ తెలుగు మీడియం కావచ్చు అండ్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 10 మార్క్స్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు 20 మార్క్స్ ఉంటుంది. సో కంప్లీట్గా మనము 3rd క్లాస్ to 10th క్లాస్ ఏవైతే మనకు తెలంగాణ SCRT బుక్స్ ఉంటాయో అంటే గవర్నమెంట్ స్కూల్లో ఏవైతే బుక్స్ ఉంటాయో దానికి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ థియరీ. సో మనకి ఎగ్జామ్కి ఏమైతే యూస్ఫుల్ ఉంటుందో అంత గ్రామర్ ఒకే పీడిఎఫ్లో చేయడం జరిగింది విత్ సొల్యూషన్స్. సో మనకు తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లలో సొల్యూషన్స్ ఉండవు, వెనుక విత్ సొల్యూషన్స్ రాసి ప్రతి గ్రామర్ పాయింట్ అన్ని కలిపి ఒకే పీడిఎఫ్లో ఉంటుంది. సో అది కూడా మీరు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా 50 రూపీస్ ఉంటుంది. సో మీరు బయట బుక్స్ కొంటే టెక్స్ట్ బుక్స్ చాలా కాస్ట్ అయిపోతుంది. 6th 7th 8th 9th 10th అన్ని బుక్స్ కొనాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఒక్క PDF ఎవ్రీడే మీ మొబైల్లోనే చూసుకుంటూ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకైతే యూస్ఫుల్ అవుతుంది. సో తెలుగు మీడియంకి 10 మార్క్స్ ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళకి 20 మార్క్స్ ఉంటాయి తెలుగు గ్రామర్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10 ఉంటాయి. మ్యాథ్స్ అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్, సో మెయిన్గా మనకు ప్రీవియస్ ఇయర్స్ చేసిన వాళ్ళకు ఐడియా వస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను 9th చదవాలా, 10th చదవాలా, 6th చదవాలా, 8th చదవాలా మీకు వస్తుంది. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన అన్ని ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయో పాస్ట్ 3 years పాస్ట్ 5 yearsకి సంబంధించిన PDF లింక్స్ ఉంటాయి కింద. అది కూడా 10 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. మనకు మీరు అప్లై చేస్తున్నారంటే అసలు మన కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, సో మనం చేయొచ్చా లేదా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాలేజ్ లిస్ట్. కాబట్టి సో డీటెయిల్ ఒక PDF చేయడం జరిగింది. అందులో కాలేజ్ అడ్రస్, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా విత్ అడ్రస్ అన్ని ఉంటాయి. అవి కూడా కింద ఉంటాయి. సో మీరు PDF పర్చేజ్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది అక్కడ, నా మెయిల్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్ నేను PDF అయితే సెండ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మళ్ళీ
పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇదే వీడియో కింద ఆ లింక్ క్లిక్ చేసి మళ్ళీ మీరు అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ పర్చేస్డ్ అని, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్, ఆ టాపిక్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి 2 or 3 టాపిక్సే ఉంటాయి. అవి చదువుకొని పోతేనే మీకు 20కి 20 వస్తాయండి. అన్నెసెసరీ వేరే అన్ని చదవకండి, టైం వేస్ట్ చేయకండి. సో ఇప్పుడు డీటెయిల్గా మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అండ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అండ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పెన్ పేపర్ తీసుకొని చిన్నగా రాసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇవే వస్తాయి, మనకు ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి, ఇవే వస్తాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఇవి ప్రిపేర్ అయినా సరిపోతుంది, జస్ట్ 5 days 7 daysలో అయిపోతుంది. సో నేను ఈ టాపిక్స్ కూడా చెప్తాను. సో ఎగ్జాంపుల్గా ఫస్ట్ సిలబస్ అంటున్నారు కాబట్టి, సో మనకు 10th క్లాస్లో మెయిన్గా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు రియల్ నంబర్స్ ఉంటుంది. సో రియల్ నంబర్స్ అన్న తెలుగు మీడియం వాళ్ళకు వాస్తవ సంఖ్యలు. సెకండ్ సెట్స్ అండ్ రిలేషన్స్ సమితలు. థర్డ్ పాలినోమియల్స్ బహుపదాలు. ఫోర్త్ లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణలు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణలు. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ శ్రేణులు. సెవెంత్ కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖ గణితం. నెక్స్ట్ ఎయిత్ సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు. నెక్స్ట్ 9th టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. నెక్స్ట్ 10th మెన్సురేషన్ క్షేత్రమితి. నెక్స్ట్ 11th ట్రిగ్నోమెట్రీలో త్రికోణమి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రికామెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ అండ్ దానికి సంబంధించిన డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, మన హైట్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, టవర్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, దానికి సంబంధించింది. 13th ప్రాబబిలిటీ సంభావ్యత. నెక్స్ట్ 14th స్టాటిస్టిక్స్ సాంఖ్యత శాస్త్రం. సో మెయిన్గా 10th క్లాస్ బుక్కే మాత్రం అదొక్కటి చదవండి, దాని తప్ప వేరేది ఏం చదవద్దు. సో ఇప్పుడు ఈ ప్రతి చాప్టర్ నుంచి మనకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి తెలుసుకోవాలి, అవి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఉన్నది మనకు రియల్ నంబర్స్. సో రియల్ నంబర్స్ నుంచి మనకి ఏం అడుగుతున్నారంటే మెయిన్గా రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కువ. సో ఎట్లా అడుగుతున్నారంటే మనకు డైరెక్ట్ ఇట్లా 5 - √3. సో ఎగ్జాంపుల్ 2 + √3, 5 - √3. సో ఇది రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా అడుగుతారు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో మనకు మన ఏదైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానో అందులో ఉంటాయి, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 1.04 అంటే ఏంది, ఇప్పుడు 1.04 ఉంది. సో దీన్ని 104/100 రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని 2 5s 2 2s మళ్ళీ 50. సో ఇట్లా సింప్లిఫై చేస్తే లాస్ట్ సింప్లెస్ట్ ఫామ్ ఆన్సర్ అడుగుతారు. సో సింప్లెస్ట్ ఫామ్లో కూడా ఆన్సర్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చి 0.753 దీని వాల్యూ ఎంత, సో దాన్ని కూడా సింప్లిఫై చేయడం. నెక్స్ట్ 1.56ని సింప్లిఫై చేయడం, ఇట్లాంటి సింప్లిఫికేషన్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, టర్మినేటింగ్ నాన్ రికరింగ్, డెసిమల్స్ అంటే ఏంది. సో ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మనకు ఈ ఫస్ట్ 1 మార్క్ వచ్చినట్టు. సో ఇవి మనకు రేషనల్ నంబర్స్లో రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్ రిప్రజెంటేషన్, డెఫినేషన్ అవి నేర్చుకోవాలి. సో ఫస్ట్ చాప్టర్ అయితే అయిపోతుంది. సెకండ్ చాప్టర్లో మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఎల్సిఎం అడగరండి. ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎల్సిఎం ఆఫ్ 24 12 కావచ్చు, 6, 8 అడగడు. దీని యొక్క అప్లికేషన్ ఏం అడుగుతారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు 2, 6 సపోజ్ 6, 12 ఉంది. సో దీన్ని నార్మల్గా మనము 6th క్లాస్ 5th క్లాస్ వాళ్ళకు ఎట్లా అడుగుతారు, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 12 అడుగుతారు. కానీ మనకి ఎట్లా అడుగుతారు అంటే డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 3 రాస్తాం. నెక్స్ట్ 12ని 2 × 6 మళ్ళీ 2 × 2 × 3. సో దీన్ని 2 × 3 రాస్తాం. దీన్ని 2² × 3 అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇస్తారు. సో 2, 3 2² × 3. సో దీంట్లో ఎల్సిఎం ఏంది హెచ్సిఎఫ్ ఏంది అడుగుతారు డైరెక్ట్. సో ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంపార్టెంట్. సో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎంలో ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా వాళ్ళు అడిగేది ఎల్సిఎం హెచ్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడుగుతారు. నెక్స్ట్ కండిషన్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సపోజ్ A, B అనేది ఒక 2 numbers అనుకుందాం. సో ఈ 2 numbers యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే ఈ 2 numbers యొక్క ప్రోడక్ట్ చేస్తే మనకు దీని ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది. సో అట్లా ఈ రిలేషన్
ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రిలేషన్ ఒకటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకటి నేర్చుకుంటే మీకు సెకండ్ చాప్టర్ అయిపోతుంది. సో జస్ట్ 10 మినిట్సే, ఒక్కొక్క యూనిట్ 10 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే మనకి ఏ టాపిక్ వస్తుంది అది తెలిస్తే సరిపోతుంది, 1 డేలోనే మీకు ప్రిపరేషన్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ సెట్స్ అండ్ రిలేషన్స్. సో తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, సమితలు. సో సమితలు దాంట్లో మీకు ఏం అడుగుతారంటే మోస్ట్లీ ఏ ఇంటర్సెక్షన్ బి. సపోజ్ ఏ అనేది ఒక సెట్ ఇస్తారు, ఎగ్జాంపుల్ 2, 4, 5. బి అనేది ఒక సెట్ ఇస్తారు 2, 5, 7. సో ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి ఏంది, ఎగ్జాంపుల్ 2, 5, 2, 5 సేమ్. సో ఆన్సర్ 2, 5. నెక్స్ట్ ఏ యూనియన్ బి. సో ఈ 2 సెట్స్ని యూనియన్ చేయాలి. నెక్స్ట్ ఏ మైనస్ బి చేయాలి, అంటే ఏ నుంచి బి సెట్ తీసేసిన తర్వాత ఏలో ఏం రిమైనింగ్ ఉంది, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఒక సెట్ ఇస్తారు, ఏ సబ్సెట్ ఆఫ్ బి అనా, ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అనా. సపోజ్ ఎన్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా అయింది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి అంటారు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్తారు, ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్తారు, ఎన్ ఆఫ్ బి వాల్యూ ఇస్తారు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అలాంటి క్యాల్కులేట్ చేయమంటారు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ మనకి ఇక్కడ సబ్సెట్ సూపర్ సెట్ ఫార్ములా అడుగుతారు, ఎన్ని ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ ఏ అనేది ఒక సెట్ ఇస్తారు, బి అనేది ఈ ఏకి సంబంధించిన సబ్సెట్స్ అంటారు. సో అట్లాంటి సెట్స్ మనం ఎన్ని క్రియేట్ చేయొచ్చు. సో అలాంటి మనకు సబ్సెట్స్ మీద కూడా అడుగుతారు. సో సూపర్ సెట్, సబ్సెట్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి అంటే ఏంది, ఏ మైనస్ బి అంటే ఏంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా మీద అడుగుతారు. ఎన్ ఆఫ్ ఏ ఇస్తారు, ఎన్ ఆఫ్ బి ఇస్తారు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్తారు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమంటారు. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆ ఫార్ములాతో మనకు వచ్చేస్తుంది. అండ్ మనకు ఈ సెట్స్ అండ్ రిలేషన్లో ఇంకొక మెయిన్ టాపిక్ వచ్చేసి మనకు వర్డ్ ప్రాబ్లమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్కి మ్యాథ్స్లో సపోజ్ 20 స్టూడెంట్స్కి మ్యాథ్స్లో పాస్ అయ్యారు, ఫిజిక్స్లో 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఫిజిక్స్లో 5 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అలాంటి టైప్ ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్ మనకు అడుగుతారు. సో అదొకటి, ఇవి చూసుకుంటే అయిపోతుంది. సో థర్డ్ యూనిట్ అదే అయిపోతుంది. ఇవే, ఇక వేరే ఏం అడగరు. ఫోర్త్ యూనిట్ అయితే చాలా ఈజీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు ఫోర్త్ అంటే మనకు వర్గ సమీకరణలు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎట్లాంటివి అడుగుతారంటే ఇక్కడ రెండే అండి, అదొక్కటి నేర్చుకుని అయిపోతుంది. రూట్స్. సో రూట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తారు డైరెక్ట్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ = x² + 5x + 6 అనుకుందాం. సో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అంటారు. రూట్స్ అంటే ఏ వాల్యూకి ఎక్స్ పెడితే ఇచ్చిన ఈక్వేషన్ 0 అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ మనము దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x+2 × x+3 రాసుకోవచ్చు =0. సో ఎక్స్ ఏమవుతుంది, x+2 = 0 అంటే x -2, x+3 = 0 అంటే x -3. సో ఈ -2 ఇక్కడ పెడితే 0 వస్తుంది. సో మనం దీన్ని 2 వేస్గా వేసుకోవచ్చు. ఒకటి నార్మల్ ఫార్మల్ మెథడ్ అన్న వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు ABC, అవి డైరెక్ట్ ఈ ఆప్షన్లో పెడితే ఆన్సర్ దేనికైతే 0 వస్తుందో అది పెట్టొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఆన్సర్లో -2 +2 4 5 ఇట్లా ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ -2 పెట్టండి ఫస్ట్. -2 హోల్ స్క్వేర్ 4, 5 × 2 10, మైనస్ ఉంది కాబట్టి -10 +6. సో +6 4 -10 0, 10 - 10 0. సో ఫస్ట్ టైప్ క్వశ్చన్ ఏంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే నేచర్ ఆఫ్ ద రూట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వస్తుంది 90% ఇది వస్తుంది. సపోజ్ కొద్దిగా ఈజీగా వేస్తే రూట్స్ అడుగుతారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఈక్వేషన్కి దీని యొక్క రూట్స్ అనుకున్నాం. ఇప్పుడు దీని రూట్స్ ఏమేమి వచ్చినాయి, -2, -3 అనుకుందాం. ఇవి మనకు రియల్ రూట్సా అండ్ ఈక్వలా, ఇమాజినరీ రూట్స్ ఆర్ ఈక్వలా అని ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్ అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్ మనకు డిస్క్రిమినేట్ కనుక్కోవాలి. డిస్క్రిమినేట్ డెల్టా వాల్యూ b² - 4ac. సో ఇది కనుక్కుంటే మనకు ఆ రూట్స్ ఎట్లుంటాయి, దాని యొక్క రూట్స్ ఆఫ్ ద నేచర్ అంటే రూట్స్ రియల్ నంబర్సా, నాన్ రియల్ నంబర్సా, ఇమాజినరీ రూట్సా అవి. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూల్స్ జస్ట్ 3 రూల్సే ఉంటాయి. జస్ట్ 5 minutes రూల్స్ చూసుకోవాలి. ప్రతి రూల్ మీద ఒక క్వశ్చన్ చేయాలి. అంటే 10 minutes 15 minutesలో ఇది అయిపోతుంది. ఇది జస్ట్ బేసిక్స్, ఎవరికన్నా వస్తుంది. జస్ట్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందా లేదా, మీకు ఫార్మల్ మెథడ్ రాకపోయినా పర్లేదు. సో ఈ టాపిక్ జస్ట్ 15 నిమిషాల్లో అయిపోతుంది. నెక్స్ట్ పాలినోమియల్స్. ఇది కూడా ఈక్వల్ టు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన వల్ల ఇది కూడా వేస్తారు. ఇక్కడ పాలినోమియల్ అంటే ఏం లేదు. ఇక్కడ జస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు f ఆఫ్ x = x² + 2x + 1 ఇది ఒక పాలినోమియల్ అనుకుందాం. సో వాళ్ళు ఏం అడుగుతారంటే f ఆఫ్ 2 వాల్యూ ఏంది అంటారు. అంటే f ఆఫ్ 2 అంటే ఏంది, x ప్లస్లో 2 పెట్టండి. 2 పెడితే ఏమవుతుంది, 2² 4
ప్లస్ 2 2 జా 4 ప్లస్ 1 ఆన్సర్ ఎంత 4 ప్లస్ 4 ప్లస్ 1 9. అట్లా ఒక పెద్ద ఈక్వేషన్ ఇస్తారు, ఇంత చిన్నగా ఇయ్యారు, ఇట్లా ఇస్తారు x⁵ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 2x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఇయ్యారు. జస్ట్ ఇట్లా ఇచ్చి ఫైండ్ ద f(-1) అంటారు. సో f(-1) అప్పుడు ఈ x ప్లస్లో -1 పెట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సో ఈ ఒక్క క్వశ్చనే వస్తుంది, ఇక వేరేది ఏం రాదు. సో ఇలాంటివి. సో ఎక్కడ ఉంది ఇది? పాలినోమియల్స్. సో ఇది మనకు వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిగ్రీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తారు, f(x) = x⁴ ప్లస్ 2x² ప్లస్ 1 అని ఇచ్చారు. డిగ్రీ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎక్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? వేరియబుల్. దీన్ని వేరియబుల్ అంటారు. ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దీని పవర్ ఏముంది? 3 ఉంది. సో ఇక్కడ ఏ వేరియబుల్ ఆఫ్ ఎక్స్కి డిగ్రీ అన్న పవర్ అన్న ఒకటే, ఎక్కడైతే హైయెస్ట్ ఉంటుందో అది మనకు డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. సపోజ్ ఇక్కడ నేను x+1 ఇచ్చా, దీని డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. దీని ఇక్కడ నేను x² ప్లస్ 2x ప్లస్ 1 ఇచ్చా, ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది? 2. ఎక్స్ వాల్యూకి పవర్ ఎక్కడైతే హైయెస్ట్ ఉంటుందో అది డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. సపోజ్ నేను x⁴ ప్లస్ 2x² ప్లస్ 1 అని ఇచ్చిన, ఇక్కడ ఏమవుతుంది? 4. సో సింపుల్గా ఇట్లా డైరెక్ట్ అడుగుతారు, జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. సో ఎప్పుడన్నా వేరియబుల్కి ఎక్కడైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో అది మన డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. సో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. ఇది కూడా చాలా సింపుల్ అండి, 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు సాల్వ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే 2x + y = 1, x + y = 2 అనుకుందాం. సో సాల్వ్ దిస్ ఈక్వేషన్, ఫైండ్ వాల్యూ ఆఫ్ x, y ఆర్డర్డ్ పేర్స్. అంటే x, y వాల్యూ అనుకోండి అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో చాలా మెథడ్స్ ఉంటాయి. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే ఆన్సర్ టు క్వశ్చన్. ఆన్సర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 సాటిస్ఫై అవుతుందా, ఈక్వేషన్ 2 సాటిస్ఫై అవుతుందా చెక్ చేయాలి. అండ్ ఇంకా తెలివిగా వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆప్షన్ 1 దీనికి సాటిస్ఫై అయ్యేలా పెడతారు, ఆప్షన్ 2 దీనికి పెట్టారు. సో సడన్గా మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్గా వచ్చిందంటే ఒక్కొక్కసారి అన్ని చెక్ చేయాలి, ఇది చెక్ చేయాలి, ఇది చెక్ చేయాలి, అప్పుడే మనం చూసుకోవాలి. అది సబ్స్టిట్యూషన్. సెకండ్ మెథడ్ ఏంది? సాల్వ్ చేయాలి. సో జస్ట్ మీరు ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 - 2 వేస్తే మనకు ఇక్కడ y క్యాన్సల్ అవుతుంది. 2x - x, x 1 - 2 ఎంత? -1. x -1 వచ్చింది. ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇద్దాం. 2x + y = 1 కాబట్టి ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -2 + y = 1. సో y ఏమవుతుంది? 1 + 2 అవుతుంది, 3. సో -1, 3. సో ఇట్లా మనము వాల్యూస్ అనుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సింపుల్గా. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి మనకు రేషియోస్ అండ్ ప్రపోర్షన్. చాలా ఈజీ అండి. సో డైరెక్ట్ మనకి A/B వాల్యూస్ ఇస్తారు, B/C వాల్యూస్ ఇస్తారు. సో మనకి A/C వాల్యూ అడుగుతారు. సో ఇక్కడ మనకు సింపుల్గా డైరెక్ట్ ఆప్షన్లో కూడా మనం చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్ 2:3 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 4:5 ఇచ్చారు. సపోజ్ 5:2. ఇప్పుడు A/B, B/C అనుకుందాం. సో మనకు A/B/C చేయాలి. సో మనకి ఇక్కడ మన కామన్ ఎలిమెంట్ ఏంది? B ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. సో ఎప్పుడైనా మనకు ఈ కామన్ ఇక్కడ ABBC ఉంది. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్ BB కాబట్టి ఎప్పుడైనా రేషియోస్ ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 3ని 4ని మనము నార్మల్గా LCM ఏమవుతుంది? 12 అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలి? ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి, దీన్ని ఇంటూ 3తోని, అంటే ఇక్కడ 12 రావాలి. సో ఇప్పుడు ఈ A/Bని మొత్తం మనం 4తో మల్టిప్లై చేయాలి, అంటే 4 2 జా 8, 4 3 జా 12. నెక్స్ట్ దీంతో 3 4 జా 12, 3 2 జా 6. సో B అనేది ఈక్వల్ చేసినాం కదా, అప్పుడు ఆన్సర్ 8:12:6. లేదు అన్న మనకు ఆప్షన్ 2 వెరిఫికేషన్ కూడా వేసుకోవచ్చు. సింప్లిఫై చేయాలి, అన్నిటిని సింప్లిఫై చేస్తే A/B సాటిస్ఫై అవుతుందా లేదా అట్లా చెక్ చేసుకోవాలి. సో అట్లాంటి మనకు అడుగుతారు. ఇక్కడ A/B అన్న ఒకటే. మళ్ళీ మనకు A/B ఇంటూ B/C ఇంటూ ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని సాల్వ్ చేయాలి. సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ కూడా అడుగుతున్నారు చిన్న చిన్నవి. రేషియోస్, సింప్లెస్ట్ రేషియోస్ అడుగుతారు. డైరెక్ట్ మనకు 126/86 వాల్యూ ఎంత, దీన్ని A/B ఫామ్లో రాయండి అని అడుగుతారు. సో అవి కూడా చూసుకోండి. ఇది 8th అయితే మీరు 10 నిమిషాలు కేటాయిస్తే ఈ 8th నుంచి పక్కా ఒక మార్క్ వస్తుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ
అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్లో nth టర్మ్, సమ్ ఆఫ్ nth టర్మ్, ఇవి రెండే క్వశ్చన్లు. ఇక దీన్ని మించి అలా అడగారు. అండ్ 90% ఇదే అడుగుతాడు. ఇక పేపర్ టఫ్ చేయాలంటే జామెట్రిక్ మీన్ కావచ్చు, హార్మోనిక్ మీన్ అడుగుతారు, కానీ అడగరు, అర్థమెటికే అడుగుతారు. కాకపోతే మనం జామెట్రీ అండ్ హార్మోనిక్ మీన్ అవి తెలుసుకోవాలి, అవి కూడా తెలుసుకుంటే సరిపోతుంది. సో nth టర్మ్ అంటే a ప్లస్ n-1 ఇంటూ d. సో nth టర్మ్ వాల్యూ కనుక్కోండి అంటారు. సపోజ్ ఒక సిరీస్ ఇచ్చారు, ఒక సిరీస్లో మనకు 2, 4, 6 ఇట్లా పోతుంది. సో ఇది ఏపీఆ, జీపీఆ, హెచ్పిఆ అంటారు. సో ఎక్కడ కామన్ డిఫరెన్స్ ఏముంటుందో అది ఏపీ అంటారు. సో అట్లా మీరు ఏపీ డెఫినేషన్, జీపీ, హెచ్పి అండ్ వాటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎట్లా కనుక్కోవాలి అవి కనుక్కోవాలి. ఇది nth టర్మ్. సో సమ్ ఆఫ్ n టర్మ్ అడుగుతారు, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సపోజ్ ఒక సిరీస్ ఇచ్చారు 2, 4, 6. సో ఇట్లా సో ఆన్. సో nth టర్మ్ వేరు, సమ్ ఆఫ్ n టర్మ్స్ అడుగుతాయి. nth టర్మ్ అంటే నాకు ఈ 9th టర్మ్ వాల్యూ అనుకోండి అంటే nth టర్మ్. నాకు ఈ 9 టర్మ్స్కి సంబంధించిన సమ్ కావాలంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. సో n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఏ అనేది మనకు ఫస్ట్ టర్మ్, n అనేది ఎన్ని టర్మ్స్ అడుగుతున్నారు వాళ్ళు, డి అనేది కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంది, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెకండ్ టర్మ్ ఒక్కొక్కసారి ఇట్లా అడుగుతారు. ఇన్ ఏ సిరీస్ వీ హ్యావ్ గివెన్, సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద గివెన్ ఏపీ టర్మ్స్ అడుగుతారు. సో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో అది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టర్మ్ ఏమున్నది, nth టర్మ్ సమ్ ఆఫ్ n టర్మ్స్. జస్ట్ 10 నిమిషాలే అయిపోతుంది, చాప్టరే అయిపోతుంది. జస్ట్ మీరు స్ట్రాటజీగా ఎట్లా అడుగుతున్నారు అది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్క సబ్జెక్టు చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది డిస్టెన్స్ ఫార్ములా. సో మనకు ఒక పాయింట్స్ ఇస్తారు, ఇట్లా ఎగ్జాంపుల్ 3, 2, 1 ఇచ్చారు. సో వీటి యొక్క పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా కనుక్కోమంటారు. సో డిస్టెన్స్ d ఈక్వల్ టు మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డిస్టెన్స్ ఫార్ములా ఏం లేదు, ఈ ఇవి ఏదైతే ఎక్స్ కోఆర్డినేట్స్ ఉంటాయో దాని డిఫరెన్స్ తీసుకోండి, ఓన్లీ పాజిటివ్ డిఫరెన్స్ తీసుకోండి. 3 - 2 1 స్క్వేర్ ప్లస్ 2 - 1 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 అవుతుంది. సో √2 ఆన్సర్. ఎప్పుడైనా డిస్టెన్స్ అడిగినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ కోఆర్డినేట్ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ కోఆర్డినేట్ మైనస్ చేసి హోల్ స్క్వేర్ వేసేయండి. సో వచ్చిన ఆన్సర్ ఇది, పక్కా క్వశ్చన్ ఇది. సో ఇది ఒక్కటి ఇప్పుడు తెలుసుకుంటే మీకు 1 మార్క్ వచ్చినట్టే. ఇది ఈ రెండు తెలుసుకుంటే మీకు 2 మార్క్స్ ఇప్పుడు అయిపోయినట్టే, 8th 9th. నెక్స్ట్ 10th ట్రయాంగిల్ కాంగ్రెంట్ ప్రాపర్టీస్, సిమిలర్ ప్రాపర్టీస్, సెండ్రాయిడ్స్. సో మనకు సైడ్ అండ్ ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి. సో మనకు ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంది, స్కెలన్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఐసోసిలస్ అంటే ఏంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ట్రయాంగిల్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ అడుగుతారు. సో అవన్నీ మీరు మన బుక్లో డీటెయిల్గా ఇచ్చానండి. టెక్స్ట్ బుక్లో లేని కూడా సింప్లిఫైడ్గా చాలా మంచిగా ఇచ్చాను. సో టెక్స్ట్ బుక్ అండ్ చాట్ జీపీటీ కావచ్చు అన్నీ యూజ్ చేసి అన్నీ, అంటే ఈ ఒక్క ఎగ్జామే కాదు, ఈ ఎడ్సెట్ కావచ్చు ఐసెట్కి రెండిటికి యూజ్ అవ్వాలని నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీరైతే చూడొచ్చు. అండ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేశాను. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక 11th ఇంపార్టెంట్. సో ఇది 1 మార్క్ వచ్చినట్టే, ఇప్పుడు ఇంటే 1 మార్క్ వచ్చినట్టే. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంది, మీన్, మీడియన్, మోడ్. సో మీన్ అంటే ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. సో మీన్ అంటే యావరేజ్. సపోజ్ ఒక డేటా ఇస్తారు 2, 20, 2, 6, 7, 9, 10 ఇట్లా డేటా ఇచ్చి వీటి యొక్క మీన్ కనుక్కోండి అంటారు. మీన్ అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి n. సో యాడ్ చేసిన తర్వాత దాని యొక్క డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. సో మీన్ అయిపోయింది. మీన్ అయిపోయిన తర్వాత మీడియన్ అంటే మధ్యలో వాల్యూ నాకేందో చెప్పాలి అంటారు, అంటే మిడిల్ వాల్యూ ఏందో అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సిరీస్ ఇచ్చా 1, 2, 3. సో దీంట్లో మిడిల్ వాల్యూ ఏది, ఇది కదా, ఇట్లా అడుగుతారు. నెక్స్ట్ 1, 2, 3, 4 ఉంది. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంది, ఇక్కడ మనకు 2 ఆబ్జెక్ట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో మిడిల్ నెంబర్ అది డైరెక్ట్ మిడిల్ నెంబర్. అదే ఇది అనుకోండి, దీని యొక్క సమ్ చేసి బై 2 చేస్తే మనకు ఏదైతే వస్తుందో అది. లేకపోతే ఏమేమి టర్మ్స్ అంటే 2, 3 అనాలి. సపోజ్ సమ్ కావాలి అంటే రెండుటి యాడ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్
మోడ్ అంటే ఏం లేదండి, ఏదైతే ఎక్కువ రిపిటేషన్ అవుతుంది. మోడ్ ఎప్పుడు రిపిటేషన్ అవుతుందంటే ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాశారు. ఎన్ని మార్క్స్కి రాశారు? సపోజ్ 100 మార్క్స్కి రాశారు. సో మార్క్స్ ఎలా ఉన్నాయంటే 80 మార్క్స్, 81, 81, 82, 83, 81 ఇట్లా సో ఆన్ ఉన్నాయి. అట్లా ఇక్కడ ఎక్కడైతే రిపిటేషన్ ఎక్కడ జరుగుతుందో దాన్ని మోడ్ అంటారు. సో మోడ్ అంటే ఏ వాల్యూ రిపీట్ అవుతుంది, ఇక్కడ 81 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది, సో దాన్ని మోడ్ అంటారు. సో ఇట్లా మీరు మోడ్ కూడా అయిపోయింది. సో ఇది ఒక్క 1 మినిట్ ఇన్నా మీకు డైరెక్ట్ ఎగ్జామ్ అయిపోయినట్టే, చాప్టర్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇది మనకు ఈ రియల్ నెంబర్స్లోనే వస్తుంది, ఏదైతే మనకు వాస్తవ సంఖ్యలు ఉంటాయో అందులోనే వస్తుంది. కాకపోతే సపరేట్ ఎందుకు రాసిన అంటే మీరు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్, ప్రైమ్ నెంబర్ రికగ్నిషన్, కాంపోజిట్ నెంబర్, స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి వీటి యొక్క. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్స్ 1 to 25లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 to 50లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, సో ఇది ప్రైమ్ నెంబరా కాదా, సో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంది, సో ట్విన్ ప్రైమ్స్ డెఫినేషన్, ట్విన్ ప్రైమ్స్ ఎగ్జాంపుల్, కో ప్రైమ్స్ అంటే ఏంది. సో ఈ డెఫినేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 13th కూడా ఇంపార్టెంట్, ఏరియాస్ పెరిమీటర్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, మనకు సర్కిల్, ట్రెపిజియం, కోన్, సిలిండర్, స్పియర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పక్కా ఇప్పుడు ఈ 12 ఏవైతే చెప్పానో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా వేస్తారు. ఈ 13 ఏదైతే ఉందో మీకు ఈ ఫార్ములాలు తెలియకపోతే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఎవరు కూడా చేయలేరు. సో ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఏవైతే ఈజీ టాపిక్స్ ఉన్నాయో అవి చదివిన తర్వాత హార్డ్ టాపిక్స్ సెకండ్ డే రోజు పెట్టుకోండి, ఇట్లా ఇవి చదువుకోండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అనేది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్తో సంబంధం లేదు, లాజిక్. సో మీకు ఏం అర్థమైంది క్వశ్చన్లో, సపోజ్ మనకు కార్డ్స్, డైస్, కాయిన్స్ దాని మీద మనకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు సో ఇక్కడ మనకు ప్రాబబిలిటీలో కార్డ్స్, డైస్, కాయిన్స్ మీద అడుగుతారు. సపోజ్ కాయిన్స్ ఉన్నాయి, సపోజ్ మనకు హెడ్ ఉంటుంది, టేల్ ఉంటుంది. సో ఒక పర్సన్ మనకు 1 టైము కాయిన్ వేసాడు, కాయిన్ వేస్తే మనకు ప్రాబబిలిటీ హెడ్ పడేదానికి ఎన్ని ఛాన్స్ ఉంటాయి, టేల్స్ పడడానికి ఎన్ని ఛాన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 3 కాయిన్స్ వేసాడు, 3 కాయిన్స్ వేస్తే హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, హెడ్ టేల్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, హెడ్ టేల్. సో ఇలాంటివి కాయిన్స్ మీద అడుగుతారు, డైస్ మీద అడుగుతారు. సో ఒక డైస్ వేస్తాడు, డైస్ వేసిన తర్వాత 2 డైసెస్ వేస్తే 2 డైస్ మీద సమ్ చేస్తే మనకు ఈవెన్ నెంబర్స్ రావడానికి ఎన్నిసార్లు ఛాన్స్ ఉంటుంది, ఆడ్ నెంబర్స్ రావడానికి ఎన్ని ఛాన్స్ ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ కావచ్చు. కాయిన్స్, కార్డ్స్, సో వీటి మీద కూడా అడుగుతారు. సింపుల్గానే ఉంటాయి, జస్ట్ మనకు బేసిక్ ఐడియా కార్డ్స్ అంటే ఏంది, కార్డ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో అవి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ మనకు యాక్చువల్గా ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి. రియల్ నెంబర్స్లో మనకు టెక్స్ట్ బుక్లో లాస్ట్ చాప్టర్ ఇది. సో లాగరిథమ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి చేసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్ log 343/125 వాల్యూ ఏంది, ఇప్పుడు ఇట్లా ఇస్తారు 3 x = 5 x - 2. ఇది డైరెక్ట్ లాగరిథం తెలియని వాళ్ళకు చేయలేరు. సో ఇది లాగరిథం అని తెలియాలి ఫస్ట్, అప్పుడు లాగ్ అప్లై చేస్తే x log 3 = x - 2 log 5 అట్లా చేసుకొని మీరు log a/b ఫామ్లో కావచ్చు, log a - b ఫామ్లో కావచ్చు, అవి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీరు అవి చేసుకోవచ్చు. 16th వచ్చేసి మనకు ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సైన్ టీటా, కాస్ టీటా, సెకండ్ టీటా కావచ్చు, అవి రేషియోస్, ప్రాపర్టీస్, సైజ్. సో 3 ఐడెంటిటీస్ ఉంటాయి కదా, 3 ఐడెంటిటీస్ మనకు ప్రతి సైన్ టీటా, సైన్ 30 వాల్యూ 60, 75, 90, 120, 180 అప్ టు 360 వరకు 360 డిగ్రీకి సంబంధించినవి అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో అవి వాల్యూస్ తెలిస్తేనే మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి. అండ్ ఈ 7th చాప్టర్ నెక్స్ట్ లాస్ట్. సో సర్కిల్కి సంబంధించిన ఏరియా, సర్కంఫరెన్స్, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ వస్తుందండి. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అండ్ మనకు డయామీటర్ కావచ్చు, రేడియస్. సో వీటికి 3కి సంబంధించిన మనకు రిలేషన్ ఉంటుంది. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ 5 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి. అందులో ప్రతి ఇయర్లో ఈ క్వశ్చన్ ఉంది. సో అది ఒక 5 నిమిషాలు నేర్చుకుంటే ఇప్పుడు 1 మార్క్ వచ్చినట్టే. నెక్స్ట్ 18th కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంది. ఇది 10thలో ఉండదు, కాకపోతే వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది మనకు 7th, 8th క్లాస్లో ఉంటుంది. అది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తాను, అవి చూడొచ్చు. సో ఇవి 18. సో ఈ 18లో మనకు ఎక్కువ రిపీట్ అనే కాదు, ఇవే వస్తున్నాయి. సో ఈ 18 ఎవరైతే నేర్చుకొని పోతారో పక్కా 15+ మార్క్స్ అయితే పక్కా వస్తాయి. 15+ అంటే మీరు ఈ వీడియో రికార్డింగ్కి మనకి ఏదైతే 20-25 మినిట్స్ పట్టిందో సేమ్ వేగా మీరు ప్రతి టాపిక్ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్
20 minutes చూసుకున్నా 1 డేలో మ్యాథ్స్ అంతా అయిపోతుంది. సో అట్లా మీరు ఏ టాపిక్ వస్తుంది, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ చదవద్దని తెలిస్తే మీకు ఏ సబ్జెక్ట్ అయినా వితిన్ 3-4 డేస్లో ప్రిపరేషన్ అవుతుంది. అదే మీరు 6th to 10th మొత్తం బుక్లు వేసుకొని కూర్చుంటే అది కాదు. సో 10th క్లాస్ మనకు బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది మ్యాథ్స్ వాళ్ళకు. తెలుగు మీడియం వాళ్ళకి నేనేం ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు SCERT బుక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి, కింద వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఆ వెబ్సైట్లో మనకు ఈ బుక్స్ అని ఒకటి ఉంటుంది కింద, ఈ బుక్స్. సో ఆ ఈ బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ 10th క్లాస్ డౌన్లోడ్ చేసుకొని, మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఆ డౌన్లోడ్ చేసుకొని, సో ఫస్ట్ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో అవి చేయండి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ వేసుకుంటూ పోతే మీకు 10 డేస్లో మొత్తం మ్యాథ్స్ అయిపోతుంది. అదే మ్యాథ్స్ చేస్తూ మీరు తెలుగు ఆర్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మీకు ఏది ఈజీ ఉందో అది, అట్లా 1 hour ఒక చాప్టర్, 2 subjects ఆర్ 3 subjects. సో ఎవరికైతే ఈ ఇయరే చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుందండి. సీట్స్ అయితే ఈజీగా రావు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. మొత్తం ఇది ఇది పాత జిల్లాల ప్రకారం కాబట్టి, సో జిల్లా రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ లాస్ట్. సో మీరు మీ కాలేజీలు ఉన్నాయా లేవో తెలుసుకున్న తర్వాత ప్రిపేర్ అవ్వండి. అండ్ సపోజ్ ఒక కాలేజ్ 2 కాలేజీలు ఉన్నాయంటే మీ ర్యాంక్ కనీసం 500 బిలో ఉండాలి, 300 బిలో ఉంటేనే మీకు సీట్ వస్తుంది. లేదు నేను మేనేజ్మెంట్ సైడ్ వెళ్దామంటే మినిమం 1 lakh ఉంది ఫీజు. సో 1 lakh సేవ్ చేసుకోవాలంటే కొద్దిగా 65 మార్క్స్ తెచ్చుకుంటే మీరు డైరెక్ట్ కన్వీనర్ సీట్లో వస్తుంది, అంటే డైరెక్ట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మీకు 10 గవర్నమెంట్లో సీట్ వస్తే అసలు ఫీజే ఉండదు, జస్ట్ 2500 ఉంటుంది. అది కూడా నాన్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి 0. అదే మీరు ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే 12,000 ఉంటుంది. అదే మీరు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళైతే 2,000 ఉంటుంది ఫీజు. అదే ఎవరైతే ఇప్పుడు సీట్ వచ్చి వెళ్తారో తక్కువ ఫీల్ అయిపోతుంది. అదే మీరు సీట్ రాలేదు, ఇక నేను పేమెంట్ సీట్ వెళ్తా అంటే మీకైతే 1,90,000, 80,000 పర్ ఇయర్ అయితే ఫీ ఉంటుంది. అండ్ ఇయర్ ఇంకా ఎక్కువ పెరగవచ్చు, డిమాండ్ పెరిగింది కాబట్టి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో 10th క్లాస్కి సంబంధించిన అన్ని ఇది ఉంది, సో నేను ఇది పోస్ట్ చేస్తా. సో ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోండి, మీరు ఒక పేజ్లో రాసుకుంటే మీరు చదివేటప్పుడు రిలేట్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనకు కాలేజెస్ లిస్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన PDF. సో 10 marks ఫర్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 20 marks ఫర్ తెలుగు మీడియం. అండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ విత్ సొల్యూషన్స్ విత్ ప్రాపర్ థియరీ పాయింట్స్ అదైతే చేయడం జరిగింది. సో కింద లింక్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఎవరైతే ఈ బయట బుక్స్ తీసుకున్న వాళ్ళు అది ఉంటే అది ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. కాకపోతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్. మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఎవరైతే బయట చేసే వాళ్ళు కూడా ఈ టెక్స్ట్ బుకే యూజ్ చేస్తారు. సో టెట్ అయినా, డిఎస్సి అయినా, మీకు డీసెట్ అయినా, ఎడ్సెట్ అయినా, ఏదైనా టెక్స్ట్ బుకే రిఫరెన్స్ పాయింట్ ఎవరికైనా. సో అదేదో మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటే అయిపోతుంది. సో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుందంటే మీరు కింద తీసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్ ఈజ్ ద మెయిన్ సోర్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్లో ఏమైనా ఇష్యూ ఉంటే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, జస్ట్ అక్కడ మీ ఇష్యూ అక్కడ చెప్తే నేను మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు ఇంపార్టెంట్ PDFs కావచ్చు, లింక్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్నీ అందులో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మిస్టేక్ అయినా కింద మెన్షన్ చేస్తే మీ కమెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.